చినుకు పడితే వణుకు, వాహనదారులకు బెరుకు, ట్రాఫిక్ లో నరకం, రోడ్లన్నీ చెరువులమయం. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే వర్షం పడినప్పుడు భాగ్యనగరం ముఖ చిత్రం. కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్లు ఒక్క వర్షపు నీటికి కొట్టుకుపోయి గుంతలమయంగా మారుతున్నాయి. నిత్యం లక్షల సంఖ్యలో వాహనాలు తిరిగే ప్రధాన రహదారులపై రాకపోకలు సాగించాలంటే వాహనదారుల నడుం పడిపోతోంది. వర్షపు నీటిలో గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వానొస్తే వామ్మో అనాల్సి వస్తోంది. విశ్వనగరంగా పేరు పొందిన హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరవాసుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఒక్కసారి గట్టిగా వర్షం కురిస్తే చాలు నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన రహదారులు కూడా చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీరు రోడ్లపై చేరడంతో కంటికి కనిపించని గోతులు వాహనదారులకు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. నిత్యం కిటకిటలాడే కారిడార్స్ లో గుంతల వల్ల ట్రాఫిక్ స్తంభించిపోతోంది. సాధారణంగా 10 నిమిషాల్లో చేరుకోవాల్సిన దూరానికి ప్రస్తుతం గంటన్నరకు పైగా సమయం పడుతోంది. గుంతల రోడ్ల వల్ల వాహనాలు వేగంగా వెళ్లలేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్, పాతబస్తీ, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి మరీ దారుణంగా తయారైంది. జీహెచ్ఎంసీ ప్రతి ఏటా మెయింటెనెన్స్ కోసం కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ కి కేటాయిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్ల దుస్థితి కేవలం ప్రయాణ సమయాన్ని మాత్రమే కాకుండా నగరవాసుల జేబులకు, ఆరోగ్యానికి కూడా పెద్ద కన్నం పెడుతోంది. నిత్యం ఈ గుంతలు రోడ్లపై ప్రయాణించడం వల్ల వాహనదారులు తీవ్రమైన వెన్నునొప్పి, మెడనొప్పి, స్పాండిలైటిస్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు గుంతల్లో పడి వాహనాలు షాక్ అబ్జర్బర్స్, టైర్స్, సస్పెన్షన్స్ దెబ్బతింటూ ఉండడంతో నెలకి ₹1000 రిపేర్స్ కే ఖర్చు చేయాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇరుకైన రోడ్లే అసలు ట్రాఫిక్ జామే ఎక్కువ మన దగ్గర. అటువంటిది మళ్ళీ ఇరుకు రోడ్లు అని అంటే రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని తొందరగా క్లియర్ చేస్తే బెటర్. ఈ రోడ్ మీద పోతే అది చాలా యాక్సిడెంట్ లాగా అవుతుంది. నేను డైలీ ఎక్కడి నుంచి జాబ్కి పోతా. అది వర్షాకాలంలో హైడ్రా పని చేస్తా చెప్పినా బట్ హైడ్రా పని అయితే ఎక్కడైతుంది తెలీదు. బట్ ఎక్కడైతే హైడ్రా పని లేదు. అది చాలా 1 year నుంచి ఎట్లా ఉంది ఎక్కడ చూస్తుంది పని, బట్ ఎప్పుడు అయితే బాగాలేదు. అది ఎక్కడ యాక్చువల్లీ గచ్చిబౌలి ఐటీ హబ్ ఉంది, ఎక్కడ పని తొందరగా కావాలి. ఎందుకు చెప్తే ఇక్కడ నుంచి చాలా ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఎక్కడ నుంచి వెళ్తావా పోతావా. ఇందుకోసం గవర్నమెంట్కి ఎక్కడ ఫోకస్ ఎక్కువ చేయనగా అవసరం ఉంది సార్. స్టాటిక్ కండిషన్ అండి రోడ్స్లది. డైలీ మెయిన్ రోడే కాదు, గల్లీల్లో కూడా అట్లానే ఉంటుంది మొత్తము. నోబడీ ఈజ్ టేకింగ్ కేర్, ఎవ్రీబడీ ఈజ్ బిజీ ఇన్ దిర్ ఓన్ పొలిటికల్ థింగ్. డైలీ మేము కమ్యూట్ చేస్తాం కదా, లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది మాకు. పండ్లు కూడా ఇక మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు, పెట్రోల్ కన్సంప్షన్. ఇప్పుడు నార్మల్ ఏరియా ఫ్రమ్ గచ్చిబౌలి మనము వెళ్ళాలంటే సిటీకి 1.5 hour, అప్పుడప్పుడు 2 hours కూడా అవుతుంది. 1 hour. వర్షం పడితే ఇంకా ఘోరము, స్లో ట్రాఫిక్, బంపర్ టు బంపర్. ఫ్లైఓవర్ మీద రోడ్లు మొత్తం గుంటలు ఉన్నాయి. ఎవరు పడి ఇప్పుడు ఎత్తి మొత్తం కడుపులో పేగులు కదిలినట్టు అయితే అని అసలు ఎవరైనా అధికారులు పట్టించుకుంటే కొంచెం బాగుంటుంది. ట్రాఫిక్ ఇప్పుడు మీరు కూడా చూస్తారు ఎంత పోతాను పట్టించుకోవాలి. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.